హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కౌశికి నిర్దోషి అని నిరూపణ చేసి ప్రూవ్ చేసి ఇన్స్పెక్టర్కి సరైన ప్రూఫ్లని ఇచ్చి కౌశికిని లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా కౌశికి అరెస్ట్ కాకుండా తిరిగి నిర్దోషిగా నిరూపణ అయినందుకు యువరాజ్, నిషిక, వైజయంతి చాలా అంటే చాలా కోప్పడుతూ ఉంటారు. పాపం కౌశికి మాత్రం జగదాత్రిని హక్ చేసుకొని, థ్యాంక్ యూ జగదాత్రి, నా జీవితాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు కౌశికి. వదిన, మీ మంచి మిమ్మల్ని కాపాడుతుంది, మీరు బాధపడకండి వదిన అని చెప్పి పాపం జగదాత్రి ఓదారుస్తూ ఉంటుంది కౌశికిని. అదంతా చూస్తూ సుధాకర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిషిక, వైజయంతి, యువరాజ్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్ జేడీ కేడీగా మారి అలా ఇంకా వెళ్తారనమాట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా ఏదైనా కేసెస్ ఉన్నాయా అని చెప్పి సాల్వ్ చేయడానికని ఫైల్స్ తీస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా జేడీకి మినిస్టర్ తాయారు ఫోన్ చేస్తుంది. మినిస్టర్ తాయారు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జేడీ. హలో, ఏంటి మేడం అని అడుగుతుంది జేడీ. ఏంటి జేడీ, వాయిస్లో బేస్ మారింది? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నువ్వు వస్తావా అని అడుగుతారు. వస్తున్నాం అని చెప్పి జేడీకేడి ఇద్దరు మినిస్టర్ తాయారు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇంకలా మినిస్టర్ తాయారు చూస్తూ ఉంటుంది. వెంటనే మినిస్టర్ తాయారు, ఏంది మీకు ఇంపార్టెంట్ కాల్స్ గిట్లేమైనా వచ్చాయా అని అడుగుతుంది. ఇంపార్టెంట్ కాల్సా, ఏంటవి అని అడుగుతారు. ఓ, అంటే నీకు ఆ జగదాత్రి ఫోన్ చేయలే అనమాట. చూడు జేడీ, నేను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. ఆ జగదాత్రి వాళ్ళ ఇంట్లో ఒక డైరీ ఉంది. ఆ డైరీని నువ్వే ఎలా అయినా నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ఆ డైరీ నాకు ఇచ్చావనుకో, నేను ఆ డైరీని తీసుకొని నిన్ను డీజీపీగా ప్రమోట్ చేస్తా. కాలు మీద కాలేసుకొని కూర్చో. జీవితాంతం నువ్వు కష్టపడినా చూడనంత సంపాదన డబ్బుని నేను నీకొక్క 6 నిమిషంలో ఇస్తా. ఏమంటావు? ఎవరో ఒకరికి లైఫ్లో ఒక ఛాన్స్ వస్తుంది. నీకు ఈరోజు ఆ ఛాన్స్ వచ్చిందనుకో, నాతో చేతులు కలుపు అని అంటారు. వెంటనే ఇంకా జగదాత్రి పైకి లేచి అలా ఇంకా కుర్చీని కరెక్ట్గా మినిస్టర్ తాయారు ముందు వేసుకొని కూర్చుంటుంది. ఏంటి మినిస్టర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ జేడీకి లంచం ఇవ్వాలనుకుంటున్నారా? ఒకసారి మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూసుకోండి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జేడీ ఐపీఎస్ జేడీ ట్రాక్ రికార్డ్ని చూసుకోండి. ఇలా నాకు లంచం ఇస్తాను అన్న వాళ్ళు ఇప్పటివరకు భూమిపై లేరు. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు పైకి. మీరు కూడా పైకి పోవాలనుకుంటేనే ఇలాంటి మాటలు మీ నోట్లోండి వస్తాయి. చూడండి, ఇంకెప్పుడు నాతో ఇలాంటి డీల్ కుదుర్చుకోవద్దు అని అంటారు. ఓ, అటువైపేమో ఆ అమ్మి ఒప్పుకోవటం లేదు, ఇప్పుడేమో నువ్వు ఒప్పుకోవటం లేదు అంటే ఆ జగదాత్రిని చంపినా నీకు పర్లేదా అని అంటారు. ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట జేడీ. ఏంటి అని అంటారు. అవును, ఆ జగదాత్రిని చంపేస్తాను. అది మాత్రమే కాదు, నువ్వు సీక్రెట్గా దాచిపెట్టుండావే గంగాధర్, వాడిని కూడా వెతుక్కుంటూ వచ్చి చంపుతా అని అంటారు. ఏంటి, మాకే ఛాలెంజ్ చేస్తున్నారా అని అంటుంది. ఒకే ఒక్క రోజులో వాడు ఎక్కడున్నా తెలుసుకుంటాను, తెలుసుకొని వాణ్ణి చంపేస్తాను అని అంటుంది తాయారు. అవునా, ఓకే, మీరు చెప్పింది చాలా బాగుంది. నేను ఒక్కరోజు టైం ఇస్తున్నాను మినిస్టర్ గారు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఒక్క రోజులో గంగాధర్ ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయినా, ఆ డైరీని మీరు పట్టుకోలేకపోయినా, నెక్స్ట్ డే గంగాధర్ని ప్రెస్ వాళ్ళ ముందుకి తీసుకువెళ్ళి గతంలో జరిగిందంతా తవ్వి బయటికి తీస్తాను. ఇది ఈ జేడీ ఛాలెంజ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జేడీ. ఇంకా కేడీ కూడా అలా వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది తాయారు. వెంటనే తాయారు వాళ్ళ తమ్ముడు వచ్చి, అయ్యిందా అక్క, బాగా అయ్యిందా? ఎవరితో తలగొక్కోకూడదో వాళ్ళతోనే గోక్కున్నావు. ఇప్పుడు చూడు, సింహం వేట కోసం వెళ్తున్నట్టు ఆ జేడీ వేట కోసం వెళ్తుంది. రేపు వాళ్ళు ఖచ్చితంగా ప్రెస్ మీట్లో నీ గురించి అందరికీ చెప్తారక్క. వాళ్ళకి లేని ఆలోచనని నువ్వే పుట్టించావక్క అని అంటాడు మినిస్టర్ తమ్ముడు. రేయ్, నీకు ఇంకా ఈ తాయారు గురించి తెలీదురా, నేనంటే ఏంటో వాళ్ళకు కాదు నీకు చూపిస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తాయారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. కౌశికి చాలా హ్యాపీగా ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా కాచి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా వెంటనే కౌశికి కాచిని పిలిచి, కాచి, బూచి ఇటు రండి అని అంటారు. ఏంటి వదినా అని అంటాడు బూచి. బూచి,
ఇదిగో నీకోసం అని చెప్పి ఇంకా ఒక చెక్ ఇస్తుంది. ఏంటి వదినా, ఏంటిది అని అడుగుతాడు బూచి. ఇది నీకోసమే బూచి. నువ్వు బిజినెస్ ట్రయల్స్లో ఉన్నావని నేను తెలుసుకున్నాను. కాబట్టి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు. అతనికి ఆ బిజినెస్లో ఒక పార్ట్నర్ కావాలంట. కాబట్టి నేను నిన్ను సజెస్ట్ చేశాను. జాబ్ లేదని ఎప్పటి నుండో బాధపడుతున్నావు కదా, కాబట్టి పార్ట్నర్షిప్కి క్యాపిటల్ నేను అరేంజ్ చేస్తున్నాను. నువ్వు ఇంకా హ్యాపీగా స్లీపింగ్ పార్ట్నర్గా ఉండొచ్చు. క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసి ప్రాఫిట్స్లో షేర్ తీసుకోవచ్చు. అండ్ నీ ఐడియాస్, ఇన్నోవేషన్స్ కూడా వాళ్ళకి నచ్చుతాయి. సో నువ్వు ఆల్ టైమ్ డ్యూటీ చేయొచ్చు అని అంటుంది కౌశికి. ఇంకా వెంటనే కాచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్క అని చెప్పి వెంటనే కౌశికి కాళ్ళపై పడుతుంది. ఒక్కసారిగా కౌశికి ఏంటి కాచి, ఏంటిది అని అడుగుతుంది. అక్క లేదక్క, నేను తప్పుగా అర్థం చేసుకున్నానక్క. ఎప్పుడూ డబ్బుల కోసం నువ్వు మాతో ఇవ్వకుండా మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటావని నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానక్క. కానీ ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఏది చేసినా మా మంచి కోసమే అని. ఖచ్చితంగా అక్క, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనక్క అని అంటుంది. నిన్న నేను నా కూతుర్ని, కొడుకుని నువ్వు చూసుకుంటానని, అమ్మగా మారుతానని ఎప్పుడన్నావో అప్పుడే నాకు అర్థమైంది కాచి. దేవుడు నీకు అంతా మంచి చేస్తాడు. త్వరలోనే మీకు మంచి బాబు పుట్టేలా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి ఇంకా హ్యాపీగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటే యువరాజ్ వాళ్ళు మాత్రం చూసుండవా అబ్బోడా, మనకి మాత్రం డబ్బులు ఇవ్వదు, కానీ వాళ్ళకు మాత్రం ఎంతలా డబ్బులు ఇస్తుందో అని అంటారు. అవునమ్మా, చూస్తుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది అని అంటాడు యువరాజ్. అవునబ్బోడా, ఎలా అయినా కౌశికిని మాయం చేయాలబ్బోడా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది వెంటనే వైజయంతి. నిషిక షాక్లో ఉంటుంది. అత్తయ్య అని అంటారు. అమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే నిషి, నీకేమీ తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. ఎలా అయినా కౌశికి అక్కని కిడ్నాప్ చేస్తే ఆస్తంతా మన పేరు మీదకి రాయించుకుందాం. ఎలా అయితే వదినని కిడ్నాప్ చేసి ఖచ్చితంగా ఆస్తంతా మన పేరు మీదకి రాయించుకొని అప్పుడు తన్ని హ్యాపీగా వదిలేద్దాం అని నిషిక అంటుంది. అయితే నేను ఇప్పుడే మాట్లాడి వస్తాను. వదినని కిడ్నాప్ చేసి డాక్యుమెంట్స్పై సంతకం పెట్టించుకునేలా చేస్తాను అని చెప్పి ఇంకా యువరాజ్ అలా పక్కకి వెళ్ళి మీనన్కి కాల్ చేస్తాడు. హలో బాయ్, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బాయ్. మా అక్కని కిడ్నాప్ చేసి తనతో ఎలా అయినా ఆస్తి పేపర్లు నాపై ట్రాన్స్ఫర్ అయ్యేలా సైన్ చేయించాలి బాయ్ అని అంటారు. అదెంత పని, ఖచ్చితంగా చేస్తాను ప్రిన్స్, నీకోసం చేస్తాను అని అంటాడు మీనన్. ఇంకలా హ్యాపీగా నవ్వుకుంటూ వస్తాడు అక్కడి నుండి యువరాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జేడీ, కేడీ గంగాధర్ని ఒక సీక్రెట్ ప్లేస్కి షిఫ్ట్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకా గంగాధర్ ఫేస్కి మాస్క్ వేసేసి మిమ్మల్ని ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకువెళ్తున్నాం. ఎందుకంటే మీకు మినిస్టర్ తాయారు నుండి ఆ హ్యూజ్ థ్రెట్ ఉంది. ఆ థ్రెట్ని ఖచ్చితంగా దాటే చేయాలంటే మీరు వెళ్ళాలి అని చెప్పి ఇంకలా చెప్తూ ఉంటే వెంటనే అలా ఇంకా మినిస్టర్ తాయారు చెప్పినట్లు ఛాలెంజ్ చేసినట్టు అలా ఇంకా అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు మాస్క్ వేసి. ఇంకలా కరెక్ట్గా జేడీ, కేడీ వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు మినిస్టర్ తాయారు, విక్కీ అందరూ జేడీ కార్కి అడ్డుగా నిలబడతారు. ఏంది జేడీ, షాక్ అయ్యావా? నాకు తెలుసు, నేను నీకు టైం ఇచ్చిన వెంటనే నువ్వు విడి ప్లేస్ మారుస్తావని. అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు చూడు నా ట్రాప్లో నువ్వు ఎలా చిక్కుకుండావో. రేయ్, ఇంకా చూస్తారండ్రా, ఆ గంగాధర్ని తీసుకురండి అని చెప్పి ఇంకలా చెప్తూ ఉంటే ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడుతుంది జేడీ. కేడీ ఇద్దరు కలిసి రౌడీలని పట లేపుతూ కొడుతూ ఉంటారు. కాళ్ళు చేతులు విరి చేస్తూ ఉంటారు. ఇంకలా విరిచి అందరినీ కొట్టి కరెక్ట్గా ఇంకా మినిస్టర్ తాయారు దగ్గరికి వస్తుందన్నమాట. వెంటనే జేడీ, ఏంటి తాయారు గారు అలా చూస్తున్నారు? ఓ, మిమ్మల్ని ఇక్కడి వరకు వచ్చి చంపకుండా ఉన్నాననా? సరే, మీరు భలే ముచ్చట పడుతున్నారు కదా, తీసుకువెళ్ళాలని. చూడండి గంగాధర్ని అని అంటుంది జేడీ. ఇంకా వెంటనే వెళ్ళి మాస్క్ తీసేసరికి అక్కడ గంగాధర్ ఉండరు, వేరే వాళ్ళు ఉంటారు. ఒక్కసారిగా ఆ తాయారు షాక్లో ఉండిపోతుంది. ఏంటి, షాక్ అయ్యారా? అయినా మీరు షాక్ అవ్వకపోతే కదా, మీ ప్లాన్ గురించి నాకు తెలుసు. ఆల్రెడీ గంగాధర్ని మేము ఎప్పుడో మార్చేశాం. ఇంకా మీకు వాడు దొరకడు అని అంటుంది జేడీ. జేడీ, నన్నే మోసం చేస్తావా అని చెప్పి గట్టిగా కొడదామని చేయలేపితే ఇంకా చెయ్యి పట్టుకొని విరిచేస్తూ ఉంటుంది జేడీ. చూడండి, మీరు మాపై అధికారంలో ఉండొచ్చు, కానీ ఒక్కసారి పోలీస్ ఆఫీసర్పై చెయ్యి పడితే ఎలా ఉంటుందో మీకు తెలియాలి. అందుకే
మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను అని చెప్పి చెయ్యి గట్టిగా విరిచి ఇంకా పక్కన పెడుతుందనమాట. అలా జేడి మినిస్టర్ తాయారు రౌడీలందరూ ఎంత వెతికినా గంగాధర్ ఎక్కడా కనిపించడు. మినిస్టర్ గారు, మీరిచ్చిన టైం అయిపోయింది. 24 అవర్స్లో పట్టుకోమని చెప్పారు. ఇప్పుడు పట్టుకోలేకపోయారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టేస్తున్నాను. గంగాధర్ అని చెప్పి ఫోన్ ఆన్ చేస్తుంది. ఓకే మేడం అని చెప్పి గంగాధర్ అలా ఇంకా తన దగ్గర ఉన్న వీడియోస్ అన్నిటితో ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తాయారు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకప్పుడు నా అన్నయ్య ఫ్యామిలీని చంపింది ఇదిగో ఆ దుర్మార్గుల తాయారుని అని చెప్పి ఇంకా సాక్ష్యాలతో సహా బయట పెట్టేసరికి ఒక్కసారిగా మినిస్టర్ తాయారు షాక్ అయిపోతుంది. వెంటనే ఇంకా ఐటీ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి హౌ ఈజ్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి అడుగుతూ మినిస్టర్పై రైడ్ చేసి తన దగ్గర ఉన్న కోటాను కోట్ల బ్లాక్ మనీని సొంతం చేసుకుని అలా ఇంకా మినిస్టర్ తాయార్ని అరెస్ట్ చేయాలని దాన్ని పదవిలో నుండి తీసేయాలని చెప్పి అప్లికేషన్ పెడతారు. సో హై కమిటీ అందరూ డిసైడ్ అయ్యి మినిస్టర్ తాయారుని పదవిలో నుంచి తీసేస్తారు. మినిస్టర్ తాయారు అరెస్ట్ అయి వెళ్తూ, ఏయ్ జేడి, నన్ను జైలు పాలు చేసినావు కదా, నీ అంత చూస్తా పోరి, ఖచ్చితంగా చూస్తా అని అంటారు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, మీలాంటి వాళ్ళకి మాత్రం ఎప్పుడు చెడే జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారండి అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట జేడి. అలా ఇంక అరెస్ట్ అయి వెళ్ళిపోతుంది తాయారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. కౌశికి జగదాత్రి దగ్గరికి వచ్చి, దాత్రి, రేపు వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి అనుకుంటున్నాను, నువ్వు కేదార్ ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటుంది. ఓకే వదినా అని అంటుంది దాత్రి. ఇంకా హ్యాపీగా అలా వెళ్ళిపోతుంటే నిషిక మాత్రం చూస్తూ ఉంటుంది. వైజయంతి, ఏందమ్మీ అలా చూస్తున్నావు అని అడుగుతారు. అత్తయ్య, మనకి కాకుండా వదిన వాళ్ళిద్దరికీ ఎక్కువగా వాల్యూ ఇవ్వడం నాకు నచ్చట్లేదు అత్తయ్య, అస్సలు నచ్చట్లేదు, వాళ్ళని చంపేయాలనిపిస్తుంది అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట వైజయంతి. అమ్మి, నువ్వు చెప్తుంది కొంచెం రిస్కే కానీ చంపొచ్చు అని అంటారు. అవునమ్మా, ఖచ్చితంగా చంపేయచ్చు. ఎలా అంటే రేపు అందరూ ప్రసాదాలు వండుతారు కదా, ఆ ప్రసాదంలో కేవలం వీళ్ళు తినే భోజనంలో విషం కలిపితే అప్పుడు ఇద్దరు పైకి పోతారు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఫుడ్ పాయిజన్ అని చెప్తాం, ఆ లోపు బాడీ అంతా విషం పాకి ఇద్దరు పైకి పోతారు. అప్పుడు ఇంటి వారసుడనే గొడవే మనకి ఉండదు, కాబట్టి మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటాడు యువరాజ్. అబ్బోడా, ఇది ఎవరికి తెలియకుండా చేయడం కరెక్టేనా అని అంటారు. అయ్యో, ఎందుకు కరెక్ట్ కదమ్మా, ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్లను చంపాలని ప్లాన్ వేసుకుంటాడనమాట యువరాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా జగదాత్రి కేదార్ అంతా హడావిడి చేస్తూ హ్యాపీగా మొత్తం మండపాన్ని డెకరేట్ చేసేస్తారు. అదంతా చూస్తూ కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అందరూ కలిసి పూజ పనులు చేస్తూ ఉంటే అప్పుడే ఎవరికి తెలియకుండా ఇంకా యువరాజ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. పూజని సక్సెస్ఫుల్గా కౌశికి జగదాత్రి నిషికా చేత కల్పిస్తూ ఉంటుంది. ఇంకా అలా చేపిస్తూ ఉంటుంది. అదంతా చేస్తూ ఉంటే జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాత్రి, ముందు నువ్వు నైవేద్యాన్ని సమర్పించు అని అంటారు. వదినా, అదేంటి, ముందు ఇది నైవేద్యం సమర్పించడం ఏంటి, నేను కదా సమర్పించాలి, ఈ ఇంటి కోడల్ని నేను కదా అని అంటుంది నిషిక. ఈ ఇంటి కోడలివి నువ్వు కాదని ఎవరు అనట్లేదు నిషిక, కానీ జగదాత్రి నీ అక్క కదా, కాబట్టి నీ అక్కే ముందు చేయాలి. కేదార్ ఈ ఇంటి వారసుడు కాబట్టి, కేదార్ ఈ ఇంటి పెద్ద కొడుకు లాంటివాడు కాబట్టి కేదారే చేయాలి, అర్థమైందనే అనుకుంటున్నాను అని చెప్పి దాత్రి నువ్వు ప్రసాదాన్ని సమర్పించు అని అంటారు. ఇంకా జగదాత్రి అలా అమ్మవారికి హారతిచ్చి ఇంకా అలా అమ్మవారి పూజ కంప్లీట్ చేసి నైవేద్యాలని అమ్మవారికి సమర్పిస్తుంది. ఇదంతా చూస్తూ వైజయంతి, కౌశికి, నువ్వు ఇలా చేయడం నాకు నచ్చట్లేదమ్మీ అని అంటారు. చూడండి పిన్ని, మీకు నచ్చినా నచ్చకపోయినా సాంప్రదాయాన్ని పాటించడం మన ఆచారం కాబట్టి ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటారు జగదాత్రి వైపు కౌశికి. ఇంకా జగదాత్రి సమర్పించిన తర్వాత ఆ హారతిని నిషికకి ఇస్తుంది. నిషిక ఇంకా అలా సమర్పించి పక్కకి వచ్చేసి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా సిస్టర్, చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు మనం తినేయచ్చు కదా అని అడుగుతాడనమాట బూచి. ఖచ్చితంగా అన్నయ్య అని అంటుంది దాత్రి. ఇంకలా హ్యాపీగా భోజనం చేద్దామని అందరూ వస్తూ ఉంటే యువరాజ్ ఎవరికి తెలియకుండా దొంగతనంగా వెళ్ళి అలా ఇంకా
విషం కలిపేస్తాడు. అందులో ఒక పాయిజన్ని కలిపి వెంటనే వాటి వైపు చూస్తూ జగదాత్రి, కేదార్ మీరిద్దరూ పైకి పోవడం ఖాయం అని చెప్పి ఎంతో హ్యాపీగా ఇంకలా పాయిజన్ని కలిపేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇంకప్పుడే హ్యాపీగా అన్నీ తీసుకొస్తూ ఉంటుందన్నమాట జగదాత్రి. ఇంకా మొత్తం డిన్నర్కి లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే అందరూ భోజనం చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకలా భోజనం చేస్తూ ఉంటే యువరాజ్ ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు. నాకు కావాల్సింది అదే కదా అని వెయిట్ చేస్తూ ఉంటే ఇటువైపు వైజయంతికి దగ్గు వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వైజయంతి షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి నాకు ఇంతలా దగ్గు వస్తుంది అని చెప్పి ఇంకా దగ్గుతూ ఉంటే అమ్మా ఏమైంది అని అడుగుతాడు యువరాజ్. అబ్బోడా నాకు నాకు అంత ఇబ్బందిగా ఉందిరా అని చెప్పి ఇంకా నోట్లోండి బ్లడ్ వస్తుందన్నమాట. వెంటనే వైజయంతికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్. ఇంకా వెంటనే అమ్మా అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోయిన వైజయంతిని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇదేంటి జగదాత్రి వాళ్ళకి కలిపిన ఫుడ్ని అమ్మ తినేసిందా, అందుకే అమ్మకి ఇలా అయ్యిందా అని చెప్పి ఇంకలా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట యువరాజ్. అలా ఇంకా వైజయంతి ఫ్లాష్ బ్యాక్లో జగదాత్రి వాళ్ళకి పెట్టిన ఫుడ్లో విషయం కలుపుతాడు కదా, సో పాయిజన్ కలిపిన ప్లేట్ని తీసుకొని నేను ఇది తింటాను, జగదాత్రికి ఇవాళ ఆఖరి రోజులు కానీ నాకు ఆకలేస్తుంది అని చెప్పి ఇంకా తెలియక జగదాత్రి వడ్డించుకున్న ఫుడ్ ప్లేట్ని తీసుకొచ్చుకుంటుంది వైజయంతి. సో యువరాజ్ ఇప్పుడు అమ్మలో పాయిజన్ ఉందని తెలిస్తే ఎలా ఏమని చెప్పాలి అని చెప్పి ఎలా కవర్ చేయాలని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అలా ఇంకా యువరాజ్ చేసిన పాపం యువరాజ్కి తిప్పి కొట్టి వైజయంతి విషయం తీసుకునేలా చేసి ఇంకా జగదాత్రి అండ్ కేదార్ని కాపాడుతారు అమ్మవారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.